అలా నీకు శుభము. ఎవరు? నేను, దేవుడు పంపిన దూతను. ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానము నీకు తెలియజేయుచున్నాను. నీవు గర్భము ధరిస్తావు. అయ్యో, నాకు ఇంకా వివాహం కాలేదే. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయనే ప్రజలందరినీ పాపము నుండి రక్షిస్తాడు. అయ్యో, యోసేపుతో నాకు ప్రధానమైంది. తన విషయం చెప్తే నమ్ముతాడా? ఏంటి మరియా, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? లోకరక్షకుడు పరిశుద్ధాత్మ ద్వారా నా గర్భమున పుట్టబోతున్నాడంట. ఇంకెవరు చెప్పారు? ఇప్పుడే ఒక దేవదూత చెప్పి వెళ్ళాడు. సరే, నువ్వు భయపడకు, ముందు ఇంటికెళ్ళు. ఏంటిది ఇలా జరిగితే నన్ను అందరూ హేళన చేస్తారేమో. ఏం చేద్దాం? మరియను వదిలేద్దామా? యూసేపు, ఏంటి ఆలోచిస్తున్నావు? అయ్యా, మీరెవరు? భయపడకు, దేవుడు పంపిన దూతను. మరియకు చెప్పింది నేనే. మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ఇప్పుడు జనాభా లెక్కలు రాయాలని చెప్పి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ జనాభా లెక్కల గురించి సొంత గ్రామానికి చాలా మంది వచ్చేవారు. ఆ వచ్చిన జనం ఉండడానికి సత్రాలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు లాడ్జ్ అంటాం కదా మనం, అప్పుడు సత్రాలు ఉండేవి ఉచితమయ్యి. ఆ సత్రపు యజమాని భార్య చెప్పు. ఏంటి వదిన, ఏంటియో దిగ్గంగా ఆలోచిస్తున్నావు? ఏముందమ్మా, వద్దంటే వినకుండా మీ అన్నయ్య సత్రం కట్టించారు. దాన్ని మెయింటైన్ చేయలేక చేస్తున్నా. సత్రం అంటే మంచి పనిగా వదిన, పుణ్యమంతా మీదేగా. ఏం పుణ్యమో, ఈ జనాభా లెక్కలకి పుణ్యమని ఎక్కడెక్కడి నుంచో సంతూరుకు వస్తున్నారు. గోల గోల కింద ఉంది. సరేలే వదిన, ఇంతకీ అన్నయ్య గారేరి? ఆయన పశువులు మనసులో తడుస్తున్నాయని నెల రోజుల నుంచి మొత్తుంటే పాక వేసేవాడి కోసం వెళ్ళారు. సరే వదిన, నేను వెళ్ళొస్తా. కూర్చో, వెళ్దు కానీ ఇంకేంటి విశేషాలు? ఏముంది వదిన, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఏసయ్య మన ఊళ్ళోనే పుడతారంట. ఏ ముదృష్టమో. అదే ఊరిలో ఉంటున్న మనం ఎంత అదృష్టవంతులం కదా. ఏం అదృష్టమో. చాలా మంది ప్రవక్తలు పుట్టారు, చనిపోయారు. మన బ్రతుకులు మాత్రం మారవు. అలా అనుకోదున, ప్రవచనాల ప్రకారం దేవుడే మానవునిగా పుడతారంట. నమ్మితే రక్షించబడతా. అదిగో అన్నయ్య గారు వస్తున్నా, నేను వెళ్ళొస్తా. ఏమండి, పాక వేసేవాడు దొరికాడా? దొరికాడు, ఇదిగో ఇతడే. నమస్కారం. బాబు, పాకకు కావాల్సినవన్నీ సిద్ధపరిచాము. పాక మాత్రం అద్భుతంగా వేయాలి. గడ్డికి కావాల్సిన తట్టుకు కూడా వేయాలి. అదంతా పని అమ్మ చిటికలో చేస్తా. ఇప్పుడు వెళ్ళి మొదలు పెడతా. ఇక్కడ ఏం చూస్తారు? అక్కడ కొంచెం చూసుకోవచ్చు కదా. నెక్స్ట్ డే కూర్చో సార్. చాలా
అమ్మ సత్రంలో చోటు రావాలమ్మా. ఖాళీ లేదమ్మా. సత్రంలో చూడండి ఇవ్వండమ్మా. ఖాళీ లేదమ్మా. పోనీ ఒక పని చేయి, సత్రంలో ఏదైనా చూడండి అమ్మా ప్లీజ్. ఒక పని చేయి, సత్రంలో చోటు ఉంది, అక్కడ ఉంటావా? పశువుల పాకలో చోటు ఉంది, అక్కడ ఉంటావా? ఈ పశువుల పాక ప్రేర కుంపు. మీరు మాట్లాడకండి నేను చూడండి. అమ్మా సత్రంలో కొంచెం చోటు ఉంటే చూడండి అమ్మా. ఖాళీ లేదయ్యా. చెప్పలేక చేస్తా. అలా అనకండి అమ్మా, నా భార్య గర్భంతో ఉంది, కొంచెం దయ చూపండి అమ్మా. మీ భార్య గర్భంతో ఉంటే నన్నేం చేయమంటావు? నా ఇల్లంతా ఖాళీ చేసి వెళ్ళిపోమంటావా? నిజంగానే ఖాళీ లేదయ్యా. మీకు అభ్యంతరం లేకపోతే నిన్నే పశువుల కోసం పాక వేయించాను, మీరు దానిలో ఉండొచ్చు. సంతోషం అమ్మా, మేము అక్కడ ఉంటాము. ప్రవీణుడు వస్తున్నాడు. జై 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 అయ్యా మీరెవరు? మేము గొర్రెగాళ్ళము. మేము రాత్రి వేళ చలిలో మా మందలను కాచుకుంటుండగా ఒక దేవదూత వచ్చి లోకరక్షకుడు పుట్టాడు అని చెప్పింది. మేము వెతుక్కుంటూ వచ్చాము, మేము చంద్రులము. మీరెవరు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. రక్షకుడిని జన్మ సూచనగా ఆకాశంలో ఒక చుక్క పుట్టింది. చెప్పరా దాన్ని వెతుక్కుంటూ మేము వచ్చాము. మేము ధనియాలు, ధనియాల బంగారు, సాంబ్రాణి, గోళము అణుకులుగా తీసుకొచ్చాము. ఇక్కడ పెట్టండి మరి ముందు ఆ పనులు దగ్గర పెట్టరా దాచుకుంటా ఇప్పుడు మైక్ తీసుకోండి, ఇద్దరు చెప్పు మైక్ తీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ ఏంటి అలా తొంగి తొంగి చూస్తున్నావు? ఏమీ లేదండి, మీ చెల్లి చెప్పింది నిజమే. ఏసయ్య మన ఊళ్ళోనే పుట్టాడని చెప్పింది, కానీ మన ఇంట్లోనే పుట్టాడు. మనం ఎంతో ధన్యులం కదా. ఈరోజు ఏసయ్య నేను ఈ రోజు నుంచి మారుతా. నేను
చాలా హీనంగా మాట్లాడా. నన్ను క్షమించండి, నేను వాళ్ళతో మారుతా.